ఇరాన్, భారతదేశం ఒకే వృక్షపు 2 కొమ్మలు అంటూ ఉత్తిష్ట భారత వాళ్ళ కథనం ఒకటి చూద్దాం. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా విడిపోయిన దేవుళ్ళు. వేల ఏళ్ల క్రితం సింధు నదీ తీరంలో విరాజిల్లిన ఒకే జాతి, ఒకే నది 2 ప్రవాహాలుగా ఎలా మారింది? దేవతలు రాక్షసులుగా, రాక్షసులు దేవతలుగా ఎలా రూపాంతరం చెందారు? ఇది కేవలం చరిత్ర కాదు. ఒక ఉత్కంఠభరితమైన సనాతన గాథ. మన చరిత్ర. చాలామంది భ్రమపడుతున్నట్టు ఆర్యులు ఎక్కడో బయట దేశాల నుండి వచ్చిన వాళ్ళు కాదు. ఆర్యులు ఈ భారత భూమిపుత్రులే. సప్త సింధు తీరంలో విరాజిల్లిన ఆర్యవర్తమే వాళ్ళ మాతృభూమి. సుమారు 10,000 నుండి 15,000 ఏళ్ల క్రితమే సింధు నది ఒడ్డున ఒక అద్భుతమైన నాగరికత పురుడు పోసుకుంది. కాలక్రమేణా ఆర్య కుటుంబంలోని ఒక శాఖ పశ్చిమ దిశగా పయనించి నేటి ఇరాన్ ప్రాంతంలో స్థిరపడింది. అందుకే భారతీయులు తమ దేశాన్ని ఆర్యవర్త అని పిలిస్తే, ఇరానీయులు తమ దేశాన్ని ఐరియనేమ్ అని పిలుచుకునేవాళ్ళు, ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్ అని. ఒకప్పుడు ఒకే కుటుంబంగా ఉన్న ఆర్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఇదే ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మలుపు. భారతదేశంలో ఇంద్రుడు అగ్రశ్రేణి వీరుడుగా, దేవతగా పూజలు అందుకున్నాడు. ఇరాన్లో అదే ఇంద్రుడు అండ్రా అనే పేరుతో ప్రతికూల శక్తిగా, దేవగా పరిగణించబడ్డాడు, డియావగా. అద్భుతమైన విషయం ఏంటంటే, ఋగ్వేదంలో తొలినాళ్లలో వరుణుణ్ణి అసుర అంటే శక్తివంతుడని సంబోధించారు. కానీ కాలక్రమేణా భారత్లో దేవ పదానికి పవిత్రత పెరిగింది. అసుర అంటే రాక్షసుడు అనే అర్థం వచ్చింది. ఇరాన్లో దీనికి సరిగ్గా వ్యతిరేకంగా జరిగింది. అక్కడ అహుర అంటే అసుర అంటే భగవంతుడు, దైవ అంటే దేవ అంటే దుష్టశక్తి. ఒకరి దేవుడు మరొకరికి రాక్షసుడు అయ్యాడు. ఎంత విచిత్రమైన చారిత్రక వైరుధ్యం! పురాతన పర్షియన్ గ్రంథమైన జండ్ అవెస్త, భారత ఋగ్వేదం ఎంత పోలి ఉంటాయంటే, ఆ కాలంలో ఒక భారతీయుడు ఒక ఇరానియన్ మాట్లాడుకుంటే ఒకరి భాష ఒకరికి సులభంగా అర్థమైపోయేది. భారతదేశం సప్త సింధు, ఇరాన్ హప్త సింధు. భారతదేశం యజ్ఞం, ఇరాన్ యస్న. 2 సంస్కృతులు కూడా అగ్నిని, సూర్యుడిని దైవ స్వరూపాలుగా ఆరాధిస్తాయి. మనం జరుపుకునే నవవర్షం ఉగాది, సంక్రాంతి సమయం. ఇరానీయులు నవ్రోజ్, కొత్త సంవత్సరం. 2 వసంతకాలంలోనే రావడం మన ఉమ్మడి మూలాలకు నిదర్శనం. మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ వాళ్ళకు నవ్రోజ్, రంజాన్ రెంటికి కలిపి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరానీయులు అరబ్బులు కాదు. 7వ శతాబ్దంలో ఇస్లాం రాకముందు వరకు ఇరాన్ పూర్తిగా జోరాస్ట్రియన్, పర్షియన్ సంస్కృతితో కలకల్లాడింది. వాళ్ళ డిఎన్ఏ మరియు సంస్కృతి నేటికి భారతీయ ఆర్య మూలాలతో ముడిపడి ఉంది. అందుకే ఇస్లామిక్ దాడుల సమయంలో తమ మతాన్ని కాపాడుకోవడానికి పర్షియన్లు అంటే పార్సీలు తమ మాతృభూమి అయిన భారత్లోకి తిరిగి వచ్చారు. ఇక్కడ పాలలో చక్కెరలా కలిసిపోయారు. ఇరాన్ ప్రజలు తమ వేర్లను వెతుక్కుంటూ వెళ్తే అవి ఖచ్చితంగా సింధు నదీ తీరంలోనే ఆగుతాయి. ఇది గర్వాపసి లాంటిది. ఇరానీయులు తమ పురాతన ఆర్య మూలాలను గుర్తించి గౌరవించడం వారి పూర్వీకులకు ఇచ్చే నిజమైన వారి. ఇరాన్ ప్రజలు తమ మూలాలను వెతుక్కుంటూ భారత్కు వచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇస్లాం మాది కాదు, మా ధర్మం జొరాస్ట్రియన్ అంటూ అక్కడ ర్యాలీలు తీస్తున్నారు, గర్వాపసి అవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ మటుకు తమను తాము భారత్కు దోపిడీ చేసిన అరబ్ సంతతిని, టర్కీ సంతతిని ఆరాధిస్తున్నారు. తమను తాము అరబ్స్గా భావించుకుంటూ తమను తాము మోసగించుకుంటున్నారు.